వెల్కమ్ బ్యాక్. ఈ ట్యూటోరియల్లో మనం క్లాస్ అంటే ఏంటి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్లీ క్లాస్ అంటే క్లాస్లో ఏముంటాయంటే క్లాస్లో మెథడ్స్ డేటా మెంబర్స్ ఎక్సెట్రా. దిస్ ఆర్ అంటే క్లాస్లో ఇవన్నీ ఉంటాయి. మెథడ్స్ అంటే ఏంటి, ఇందా చెప్పాను కదా, అంటే లాస్ట్ ట్యూటోరియల్ మనం చెప్పాను కదా, యాడ్ అనేది మెథడ్స్ ఉంటాయి క్లాస్లో. అంటే యాడ్ అనేది కంపల్సరీ మెథడ్, ఈ బ్రేసెస్ కంపల్సరీ ఎండ్ అయితే అది ఆటోమేటిక్గా మెథడ్. ఇది ఒక పండుగ గుర్తు. ఓకే, డేటా మెంబర్స్ అంటే ఏం లేదు, ఐఎన్టీ ఇంట్ ఏ వేర్ బి స్ట్రింగ్ నేమ్, దిస్ ఆర్ ద డేటా మెంబర్స్. ఓకే, దిస్ ఆర్ ద డేటా మెంబర్స్ అంటారు. అంటే ఇంటిజర్ని, వేరియబుల్స్ని, స్ట్రింగ్స్ని ఇవన్నీ చేసి డేటా మెంబర్స్ అంటారు. అంటే ఆ క్లాస్లో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ ఈజ్ అ బ్లూ ప్రింట్ ఆఫ్ క్లాస్. అంటే ఇది క్లాస్ యొక్క బ్లూ ప్రింట్ అంటే తెలుసు కదా, దాని ఒక జిరాక్స్ కాపీ. క్లాస్ యొక్క జిరాక్స్ కాపీ. ఇది జిరాక్స్ కాపీ అంటే ఆటోమేటిక్గా మనం ఇందాక ఒక బీ క్లాస్కి మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఏం చేసాం అంటే మనం న్యూ అని కీవర్డ్ యూజ్ చేసామంటే అది ఆటోమేటిక్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే క్రియేట్ అయింది అంటే బి అనే క్లాస్కి మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామని. దిస్ ఈజ్ బి వాల్యూ ఈక్వల్ టు ఏ ఆబ్జెక్ట్. అంటే బి అనే క్లాస్కి మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. బి అనేది రెఫరెన్స్ అంటే ఏం లేదు. బి అనేది దీనికి లింక్, బి క్లాస్కి లింక్ ఇవ్వడానికి మనం బిని ఉపయోగిస్తాం. ఇప్పుడు మన దాకా బి డాట్ యాడ్ అన్నాం కదా, అంటే ఏంటి, బి అనే లింక్ అంటే బి అనే క్లాస్కి లింక్ ఎలా ఇచ్చాము, దీనికి రెఫరెన్స్ ద్వారా లింక్ ఇచ్చాము. రెఫరెన్స్ ఇస్తే ఆటోమేటిక్గా బి అనే క్లాస్కి కనెక్ట్ అయితే దాంట్లో యాడ్ డాట్ అంటే లోపలికి ఎంటర్ అవుతుంది. డాట్ అంటే చిన్న హోల్ అనుకోండి, గుర్తుపెట్టు. దాంట్లోకి ఎంటర్ కావడానికి దాంట్లో యాడ్ అనే ఫంక్షన్ వాడమన్నారు, అంతే. అర్థమైంది. ఇది ఆబ్జెక్ట్ అంటే బ్రీఫ్ అంటే ఇది. ఓకే, నెక్స్ట్ దీని మీద అపోగలను ఏం రాసాం కదా, ఇప్పుడు చూడండి వచ్చింది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందా క్లాస్ ఏం చేసినాం, ఇప్పుడు క్లాస్ ఏ అనేది మెయిన్ క్లాస్. ఎందుకు, దీంట్లో మెయిన్ ఉంది కాబట్టి. ఓకే, అంటే మెయిన్ క్లాస్ కంపల్సరీ పబ్లిక్ అనే కీవర్డ్తోనే స్టార్ట్. మెయిన్ క్లాస్ కంపల్సరీ పబ్లిక్ అనే కీవర్డ్తోనే స్టార్ట్ కావాలి, లేకపోతే వేరే వస్తుంది. చూడండి, పబ్లిక్ పెట్టండి, చూడండి ఎర్ర వస్తుంది. అది ఓన్లీ అంటే ఏంటంటే ఇది మెయిన్ క్లాస్ కాదు కాబట్టి ఆటోమేటిక్ ఎర్ర వస్తుంది. అందుకని మనం కంపల్సరీ ఇది తీసుకొని పోయి మెయిన్ క్లాస్కి పబ్లిక్ అని మీరు సెండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎర్రర్ లేదు, కట్ అవ్వాలి. చూడండి 104 ఎందుకు వచ్చింది చెప్పండి, 408. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు ఓన్లీ మల్టిప్లికేషన్ మీకు కావాలి. అప్పుడు మీరేం చేయాలి, యాడ్ అనే ఫంక్షన్ని మీరు యాక్సెస్ చేయాలి. చూడండి, ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ అని తెలుసు కదా, అర్థమైంది. న్యూ అనే ఆపరేట్ వచ్చిందంటే అది కంపల్సరీ ఆబ్జెక్ట్. అంటే బి అనేది లింక్, రెఫరెన్స్, ఇది ఆబ్జెక్ట్. దీన్ని ఆబ్జెక్ట్ అంటారు, బి ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఇది రాయగానే ఆటోమేటిక్గా బి ద్వారా మనం దేనికి ఎంటర్ కావచ్చు. బి అనేది అంటే లింక్, దీనికి లింక్ లోపలికి ఇక్కడ లింక్. డాట్ అనేది
లోపలికి ఎంటర్ అవ్వమని, అంటే ఇండైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, హోల్ లోపలికి ఎంటర్ కదా హోల్. ఓకే, ఇక్కడ మళ్ళీ దాంట్లో బీ క్లాస్ పోయింది కదా, బీ క్లాస్ వెళ్ళి బీ క్లాస్ వెళ్ళి దాని హోల్లో నుంచి లోపలికి వచ్చాం. అక్కడ లోపల నుంచి మనం వాడు దేన్ని యాక్సెస్ చేయమన్నాడు, మళ్ళీ యాక్సెస్ చేయమని మల్టిప్లికేషన్ చెక్ చేసింది. ఓకే, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఓకే, సి ఈక్వల్ టు ఏ అంటే ఏంది 12 ఇంటూ బి అని 34, సి ఈక్వల్ టు ఆటోమేటిక్గా వెళ్ళి 480 తీసుకోండి. నెక్స్ట్ ప్రింట్ చేయమన్నాడు, సి వాల్యూ ప్రింట్ చేయమన్నాడు, సి వాల్యూ ఆటోమేటిక్ 480. ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్ చేస్తాం, ఓన్లీ 480 చూపిస్తుంది. ఇచ్చి పెట్టి ఎందుకు మనం దానికి పర్మిషన్ ఇలా ఆ యాడ్ అనేది మనకి ఇక్కడ డిక్లేర్ చేస్తేనే యాడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేయాలి, మనకి యాడ్ రావాలంటే ఫస్ట్ ఆ క్లాస్కి ఎంటర్ రావాలంటే రెఫరెన్స్, దాంట్లో క్లాసు యాడ్ అని క్లాస్ ఆటోమేటిక్ వస్తుంది. యాడ్ వస్తుంది ఆటోమేటిక్గా దాంట్లో వచ్చింది, ఆటోమేటిక్గా మళ్ళీ ఇప్పుడు మన యాడ్ ఫంక్షన్ కూడా యాడ్ చేస్తుంది. కంపేర్ చేయండి, చూడండి 2 వచ్చింది. ఇది ఇది ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ గురించి. ఓకే, థ్యాంక్ యూ.